close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Baby, correctగా ముట్టిలో ఆడింది. Left. And on we'll go. ఎంత గలీజ్ ఫెలో అంటే చెప్పట్లేడు, లైక్ డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు అనమాట. ఇట్స్ లిటిల్ స్కేరీ బట్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. So we are going down. మీకు ఒకవేళ స్నో జాకెట్స్ లేకపోయినా కూడా ఇక్కడ హైర్ చేసుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు బై ఎక్స్పెన్సివ్ స్నో జాకెట్స్. ఈవెన్ గ్లౌస్ కూడా అవసరం లేకుండా ఉన్నాయి ఈరోజు. లెసన్స్ లెర్న్, వీ డెఫినెట్లీ నీడ్ గ్లౌస్. లుక్ ఎట్ మై ఫింగర్స్, మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి అనమాట. అసలు ఫైనల్ స్టాప్ అనమాట. ఇక్కడ దిగి ఏం చేయాలో నాకు కూడా తెలియదు ఇప్పుడు. So hello everyone, welcome back to our channel Passion Street. This is Navina. If this is your first time watching our videos, my channel ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మీకు నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే వచ్చేసారి, మీరు వెంటనే చూసేయచ్చు. దిస్ ఇస్ మై మోస్ట్ ఎక్సైటెడ్ ట్రిప్ అనమాట. బికాస్ చాలా మంది చెప్తుంటారు కదా అసలు ఆస్ట్రేలియాలో స్నోనే పడదు అని చెప్పి. ఎవరు చెప్తున్నారు? ఈ రోజు మేము స్నో చూడడానికి వచ్చినాం అనమాట. అండ్ నేను ఇండియా ట్రిప్ కి వెళ్లే ముందు స్నోయి మౌంటైన్ ట్రిప్ కి ప్లాన్ చేసినాము. ఈరోజు సండే, మేము వెడ్నెస్డే బ్యాక్ వచ్చేస్తాం. సో ఇప్పుడైతే అన్ని ప్యాక్ చేసేసుకుంటున్నా. వెళ్ళేది 3 డేసే కానీ వింటర్ క్లోత్స్ అయితే ఒక్కొక్కటి ఇంత లడ్డుగా ఉన్నాయన్నమాట. అండ్ స్నో కాబట్టి హ్యాట్ అండ్ గ్లౌజ్ అయితే మస్ట్. అండ్ మేకప్ పౌచ్, లాండ్రీ బ్యాగ్, అండ్ దీంట్లో అన్ని యాక్సెసరీస్ పెట్టుకున్నా అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మాయిశ్చరైజర్, డియో అండ్ ఆల్ ద బేసిక్ ఎసెన్షియల్స్ అన్ని దాంట్లో పెట్టిన. సో ఈ పౌచెస్లో పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది, బ్యాగ్లో అంత క్లమ్జీ కాకుండా. అండ్ గాగుల్స్, స్ట్రైట్నర్ అండ్ బూట్స్ అయితే మేము మా కార్లోనే వెళ్ళిపోతున్నాం కాబట్టి కార్లో పెట్టేస్తే అయిపోతుంది. సాక్స్లు, దెన్ యా దట్స్ ఇట్. అండ్ నేనైతే 2 జాకెట్స్ తీసుకెళ్దామని అనుకుంటున్నా. అండ్ ఇది షార్ట్ది జాకెట్ తీసుకెళ్దామని అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేసిన. అండ్ నా అంత బరువు ఇది లిటరలీ, బట్ స్నోకి పర్ఫెక్ట్ ఉంటుంది అని ఇప్పుడు ప్యాక్ చేసుకొని అండ్ వి గోనా స్టార్ట్ సూన్. Okay, we are all set to go, so let's get our trip started. ఇప్పుడే మోటల్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. నాకు యాక్చువల్లీ ఏం చెప్పినాడంటే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు 5.5 hours డ్రైవ్ ఉంటుంది. సో వీ గోనా షేర్ డ్రైవింగ్ అని అనుకున్నాము. ఒక 2.5 hours నేను, 2.5 hours అట్లా అనుదీప్ అని అనుకున్నాము. ఇంత గలీజ్ ఫెలో అంటే అడుగుతున్నా ఇంకెంత దూరం ఉంది ఎగ్జాక్ట్గా అని అడిగితే చెప్పట్లేడు, లైక్ నేను డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు అనమాట. ఎందుకు అని నేను ఇట్లా గట్టిగా అడిగితే అప్పుడు ఇంకా 2 minutesలో రీచ్ అవుతామని చెప్పినాడు. 2 minutes 2 hours అంటే 2 minutes ఇగో ఇదే మోటల్ అని మోటల్ ముందు తీసుకొచ్చి పెట్టినాడు నన్ను. ఫైనల్లీ మేమైతే మోటల్కి వచ్చేసినాం. అనుదీప్ చెక్ ఇన్ చేయడానికి వెళ్ళినాడు. సో ఆ చెక్ ఇన్ చేశాక ఇప్పుడు మేము రూమ్లోకి వెళ్తాము. సో ఇప్పుడైతే మేము మా మోటల్కి వచ్చేసినాము. అండ్ ఇది మేము కూమాలో ఉన్నాం అనమాట. బికాస్ కూమా నుంచి స్నోయి మౌంటైన్స్ 1 hour డ్రైవ్, కానీ అక్కడ నియర్ బై అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా స్టేస్, బికాస్ దిస్ ఇస్ ద యాక్చువల్ పీక్ సీజన్ కాబట్టి. సో మేము కూమాలో స్టే చేస్తే కొంచెం ఎక్స్పెన్సెస్ తక్కువ అవుతాయి అండ్ వీ గాట్ అ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఈ మోటల్ నేమ్ అయితే స్నో సీజన్ మోటర్ ఇన్ అనమాట. మీరు ఇక్కడ ఉండి స్నోయి మౌంటైన్స్ కి వెళ్ళాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద రైట్ టైం. అండ్ నేను ఈ వీడియోలో మేము లైక్ హౌ వి సేవ్ లాట్స్ ఆఫ్ మనీ, అంటే ఎక్కడ స్టే చేయాలి అండ్ ఏమేమి పర్చేస్ చేయాలి, ఎట్లా తీసుకోవాలి టికెట్స్, అవన్నీ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో డోంట్ స్కిప్ ద వీడియో. సో ఇప్పుడైతే క్విక్ గా మా మోటల్ టూర్ అయితే చేసేద్దాము. లెట్స్ గో ఇన్ సైడ్. సో కోల్డ్, ఫ్రీజింగ్ ఉందన్నమాట టెంపరేచర్. సిడ్నీలో అయితే ఇట్లుండదు మరి ఇంతగానం. అండ్ యా, వెల్కమ్. దీంట్లో నాకు ఎక్కువ నచ్చింది ఏంటి అంటే ఈ మిర్రర్స్ అనమాట. ఎవ్రీవేర్ ఎక్కడ చూడు నాకు మంచి పెద్ద పెద్ద మిర్రర్స్ ఉన్నాయి. అండ్ బై ద వే, హౌ ఇస్ మై లుక్? బాగుందా? ఫస్ట్ టైం ఇట్లాంటివి నేను ట్రై చేసిన అనమాట. ఐఎమ్ రియలీ లవింగ్ మై లుక్. ఓకే, నౌ లెట్స్ గో ఇన్సైడ్. రూమ్ అయితే ఎంత వార్మ్ అండ్ కోజింగ్ ఉందో. సో దిస్ ఇస్ వేర్ వి గోనా స్టే ఫర్ నెక్స్ట్ టుడే నైట్, టుమారో నైట్, లైక్ ద నెక్స్ట్ 3 nights అనమాట ఇక్కడ. అండ్ యా, సో ఇది మా క్విక్ రూమ్ టూర్. సో ఇప్పుడు మేము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మేము టౌన్కి వెళ్తాము. ఆ టౌన్ కూడా కుమా టౌన్ అనమాట. సో అక్కడ ప్లేస్ విజిట్ చేసి తర్వాత నైట్ డిన్నర్ చేసి పడుకొని రేపటి నుంచి స్నోయి మౌంటైన్ ట్రిప్ స్టార్ట్ అనమాట. సో స్టే ట్యూన్, డోంట్ స్కిప్ ద వీడియో. సో నేను ఈవినింగ్ టౌన్ విజిట్కి అయితే ఇట్లా రెడీ అయిపోయినా. లెట్స్ గో టు కుమా విలేజ్.
అండ్ మేము కుమా టౌన్ అయితే చూసినాము. చాలా చిన్న టౌన్ అండ్ వెరీ క్యూట్ అనమాట. లైక్ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. డిన్నర్ కి అయితే థాయ్ ఆర్ ఇండియన్ అని అనుకున్నాం అనమాట. బట్ ఫైనలీ వి డిసైడెడ్ టు గో ఫర్ ఇండియన్. సో అనుదీప్ వెళ్ళినాడు అనమాట ఇండియన్ రెస్టారెంట్ లో ఫుడ్ పిక్ చేసుకోవడానికి. అండ్ మార్నింగ్ మేము 7-7:30కే స్టార్ట్ అయిపోవాలి. అఫ్ కోర్స్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇక్కడ 6 AM నుంచి ఓపెన్ ఉన్నాయి అనమాట కెఫేస్ కొన్ని. కానీ మేము ఇప్పుడు రెడీ అయ్యి ఇక్కడ తిని వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది. అండ్ స్నోయి మౌంటైన్స్ దగ్గర అయితే ఫుడ్ అయితే ఇంకా హెల్ అన్నట్టు చెప్తున్నారు. సో ఇక్కడ కూమాలో తిని వెళ్ళడం ఇస్ ద బెస్ట్ ఐడియా, కానీ అంత పొద్దున కుదరదు. సో వాట్ వి థాట్ ఇస్ క్రొసాంట్ ఆర్ బ్రెడ్ అట్లాంటిది ఏమైనా పర్చేస్ చేసి సమ్ బటర్ తోటి అట్లా బ్రేక్ఫాస్ట్ కి సరిపోతుంది. అండ్ లంచ్ కూడా వి ప్లాన్ సంథింగ్ అనమాట. సో అది నేను రేపు చెప్తా. అండ్ ఇప్పటికైతే మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. సో ఇది మేము మోటల్కి వెళ్ళి తింటాం అనమాట. We gonna have our dinner now and I'll continue the vlog tomorrow. Good night. ఈ ఫ్రాంకీస్ అనేవి మనకి ఇండియన్ స్టోర్ లో ఫ్రోజన్ వి దొరుకుతాయి అన్నమాట. సో మేము ఇవి మైక్రోవేవ్ ఇక్కడ నుంచే చేసుకొని అండ్ లంచ్ కి తీసుకెళ్తున్నాం. స్టార్ట్ అయ్యే ముందు మైక్రోవేవ్ చేసుకుంటే అట్లీస్ట్ ఫ్యూ హార్స్ ఇంకా కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మైక్రోవేవ్ చేస్తున్నా. మైక్రోవేవ్ చేశాక అది అల్యూమినియం ఫాయిల్ లో ర్యాప్ చేసి తీసుకెళ్తున్నాం అనమాట. అండ్ నౌ వీఆర్ ఆన్ ద వే టు స్నోయి మౌంటైన్స్. సో మేము ఈ స్నోయి మౌంటైన్ స్పోర్ట్స్ అనే స్టోర్ లో మేము ఈ స్నో చైన్స్ అనేది రెంట్ కి తీసుకున్నాం అనమాట. సో ఇట్లా స్నో చైన్స్ ఇస్తారు మన టైర్ నెంబర్ చెప్తే. స్టోర్ వచ్చేసి మేము కూమాలో స్టే చేసాం కదా, కూమా నుంచి స్నోయి మౌంటైన్స్ కి వెళ్లే మధ్యలో జిండాబైన్ అని ఒక ప్లేస్ ఉంటుంది. సో జిండాబైన్ లో ఇలాంటి స్టోర్స్ చాలా ఉన్నాయి, కానీ ఈ పర్టికులర్ స్టోర్ లో స్నో చైన్స్ అనేది చాలా చీపర్ ప్రైస్ కు ఉన్నాయి. అండ్ వి గోనా ఫిక్స్ ఇట్ ఆన్ అవర్ ఓన్, ఆర్ మనకి రాకపోయినా కూడా వాళ్ళు ఆల్రెడీ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇచ్చినాక మనం ఇట్లా సెట్ చేసుకోవాలి. అండ్ ఇది ఓన్లీ స్నో ఉన్నప్పుడే మనం పెట్టుకోవాలి బేసిక్ గా. మేక్ ష్యూర్ మీకు పర్ఫెక్ట్ గా పెట్టడం వచ్చే వరకు ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. మీకు రాకపోతే ఇట్లా స్టోర్ గైస్ ఉంటారు కదా, వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి. సో ఇది మేము ఆల్రెడీ ఆన్లైన్ లోనే బుక్ చేసుకున్నాము ఈ రోజుకి రేపుకి 2 days కి. సో 2 days కి వచ్చేసి $30 అనమాట. అండ్ రేపు ఆన్ ద వే బ్యాక్ హోమ్ మేము ఇది రిటర్న్ చేసేయాలి. సో ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మేము ఈ రోజు థ్రెడ్బోకి వెళ్ళి రేపు పెరిషర్ వ్యాలీకి వెళ్తాము. ఆ డీటెయిల్స్ అని ఐమ్ గోనా షేర్ ఇన్ దిస్ వీడియో. స్నో చైన్స్ హ్యాడ్ చేసుకున్నప్పుడు మన లైసెన్స్ అండ్ మన నేమ్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు మనకు ఒక కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తారు అండ్ విత్ ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ మనకి ఇక్కడ వచ్చినా కూడా ఒకవేళ స్నో దగ్గర మనం టైర్ కి చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు స్టక్ అయితే ఈజీ ఇన్స్ట్రక్షన్స్ టు ఫాలో అని ఈ పేపర్ ఇచ్చినారు. అండ్ 100% స్నో చైన్స్ అయితే ఉండాలి. స్నో రోడ్ పైన ఉన్నా లేకున్నా కార్లో మాత్రం స్నో చైన్స్ ఉండాలి. బికాస్ పట్టుకుంటే మాత్రం $350 ఫైన్ వేస్తారు అనమాట. స్నో ఉన్నా లేకున్నా పట్టుకుంటే ఆయన దగ్గర స్నో చైన్స్ లేకపోతే ఫైన్ వస్తుంది. సో అందుకని ఇట్స్ బెటర్ టు హైర్ స్నో చైన్స్ ఫర్ $30 దాన్ $350 ఫైన్ కాబట్టి. సో స్నో చైన్స్ అయితే మేము యూజ్ చేయలేదు బికాస్ రోడ్ పైన స్నో లేదు, ఇట్స్ ఆల్ క్లీన్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ స్నో బూట్స్, ఎందుకంటే నా బూట్స్ హీల్స్ ఉన్నాయి అనమాట. ఆబ్వియస్లీ స్నోకి సూట్ అవ్వవు అని యూఆర్ గోయింగ్ టు సీ దెమ్ నౌ. స్నో వాకింగ్ బూట్స్కి అయితే ఈ పర్టికులర్ స్టోర్లో కంపేర్ టు ఎనీ అదర్ స్టోర్ ఇన్ జిండాబైన్ చాలా చీపర్ ప్రైసెస్కి ఉన్నాయన్నమాట. అండ్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు అడిషనల్ 25% డిస్కౌంట్ వస్తుంది. నాకైతే 2 daysకి ఈ స్నో వాకింగ్ బూట్స్ $12కే వచ్చేసినాయి అనమాట. అంత చీప్ ప్రైసెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడే మేము స్నో చైన్స్ ఇంకా స్నో షూస్ అంటే స్నోలో వాకింగ్ షూస్ రెంట్కి తీసుకొని కోజియోస్కో నేషనల్ పార్క్కి ఎంటర్ అయ్యాం అనమాట. సో అక్కడ ఎంటర్ అవ్వగానే మనకి ఒక ఎంట్రీ టికెట్ విచ్ ఇస్ $29. అండ్ ఈ $29 టికెట్ తీసుకుంటే మీకు 24 hours వ్యాలిడ్ అనమాట. అండ్ వి జస్ట్ కన్ఫర్మ్ ఏంటి అంటే 24 hours లో ఎన్ని టైమ్స్ అయినా మీరు ఎంట్రీ అవ్వచ్చు, లైక్ బయటికి వెళ్ళి మళ్ళీ రావచ్చు అనమాట. మేము ఈరోజు కోజియోస్కో నేషనల్ పార్క్లో థ్రెడ్బో అనే ప్లేస్కి వచ్చినాం. ఈ లేక్ అండ్ స్నో ప్లేసెస్ చూస్తుంటే యుఎస్ ఎంత గుర్తొచ్చిందో. ఐ రియలీ మిస్ స్టేయింగ్ ఇన్ సచ్ ప్లేసెస్. ఇక్కడ మై థ్రెడ్బో కార్డ్ని మేము తీసుకుంటున్నాం అనమాట కియోస్క్లో. ఇవన్నీ మేము ఆల్రెడీ ఆన్లైన్లో పర్చేస్ చేసాము. మనకి ఇచ్చిన QR కోడ్ స్కాన్ చేస్తే అక్కడ మన పాసెస్ ఆర్ మన టికెట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా మై థ్రెడ్బో కార్డు ఫ్రైడే ఫ్లాట్ అనే ప్లేస్ లో మనం ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ అక్కడ కలెక్ట్ చేసుకున్న వెంటనే అక్కడ స్కీయింగ్ అండ్ చైర్ లిఫ్ట్ అట్లా కొన్ని ఉన్నాయి అనమాట యాక్టివిటీస్ చేసేవి. సో మేము స్కీయింగ్ ఏం చేయట్లేదు. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు గండోలా రైడ్. సో దానికోసం ఇంకా కొంచెం దూరం డ్రైవ్ చేయాలి. నౌ వీఆర్ హెడింగ్ దేర్. ఫ్రైడే ఫ్లాట్ నుంచి ఒక 500 meters లోపలికి వస్తే థ్రెడ్బో విలేజ్ ఉంటుంది. ఆ థ్రెడ్బో విలేజ్ లో మేము ఈ రోజు గండోలా అండ్ ఆల్పైన్ కోస్టర్ రైడ్ తీసుకుందాం అని వచ్చినాము.
అండ్ మై థ్రెడ్ బో కార్డ్ ఫ్రైడే ఫ్లాట్ దగ్గరే కాదు, ఇక్కడ కూడా కియాస్క్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ కూడా పికప్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ ఈ థ్రెడ్ బో దగ్గర ఏ రైడ్ చేసుకోవాలన్నా కూడా మై థ్రెడ్ బో కార్డ్ అంటే మస్ట్ అన్నమాట. సో మీరు ఈ థ్రెడ్ బో కార్డ్ అడిషనల్ $5 కి తీసుకోవాలి. మెరిట్స్ గండోలాకి 12 PM to 3 PM రైడ్ బుక్ చేసుకున్నాము. పర్ డే 2 టైమ్స్ ఉంటాయి అనమాట. 9 AM to 12 PM, 12 PM to 3 PM. బుక్ చేసుకున్న టైంలో మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటాయి గండోలాకి. సో మేము 12 PM to 3 PM కాబట్టి ఇప్పుడు 12 PM అయింది, వీఆర్ హియర్. ఒకవేళ మీరు 9 AM to 12 PM బుక్ చేసుకొని ఫర్ సమ్ రీజన్ లేట్ అవుతే ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకు టికెట్ కౌంటర్స్ ఉంటాయి కదా, సో అక్కడ స్వాప్ చేసుకోవచ్చు అనమాట ఫర్ అడిషనల్ $10 పర్ పర్సన్. అండ్ ఆల్పైన్ కోస్టర్ కి ఇక్కడ టికెట్స్ తీసుకుంటే మీకు $25 పర్ పర్సన్ ఉంది. మాకు $15 పర్ పర్సన్ ఆన్లైన్ లో వచ్చింది పర్ వన్ రైడ్. కానీ ఫ్రీ రైడ్స్ బుక్ చేసుకుంటే $30 కి వచ్చేసింది అనమాట. $10 పర్ రైడ్ లాగా వచ్చింది. వీ కెన్ సేవ్ $15 పర్ రైడ్. అండ్ మెరిట్స్ గండోలా అయితే మేము ఈ రోజు మండే విచ్ ఇస్ ఆఫ్టర్ స్కూల్ హాలిడేస్, అండ్ ఈ రోజు July 29, 30 డేట్ గుర్తులేదు. బట్ దిస్ టైమ్ వీ గాట్ ద చీపెస్ట్ అండ్ లోయెస్ట్ ప్రైస్ అనమాట విచ్ ఇస్ $65 పర్ పర్సన్ ఫర్ మెరిట్స్ గండోలా. ఇక్కడ రెంటల్ అన్ని ఉంటాయి అనమాట. బట్ మీరు జిందాబాద్ లో మేము ఎక్కడైతే స్నో చైన్స్ తీసుకున్నామో అక్కడ తీసుకుంటే మీకు చీపర్ ప్రైజెస్ కి వస్తాయి దాన్ బయింగ్ హియర్. అండ్ ఇవన్నీ టికెట్ కౌంటర్స్ అన్నమాట. అక్కడ కియాస్క్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మెరిట్స్ గండోలా ఉంది. సో నౌ వీఆర్ హెడింగ్ టు మెరిట్స్ గండోలా. ఇట్లా వెళ్ళాలన్నమాట. నౌ ఐల్ షో యూ ద ప్రాసెస్. యా, సో మై థ్రెడ్ బో కార్డ్ ఇక్కడ చేస్తే మనం లోపలికి వెళ్ళొచ్చు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మన టర్న్ వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. సో ఈ రోజు వీక్ డే కాబట్టి అసలు క్రౌడ్ లేదు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లైక్ రష్ లేదన్నమాట, పీస్ఫుల్ గా ఉంది అండ్ కామ్ గా ఉంది. మంచిగా ఎనఫ్ టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో వి గాట్ దిస్ వన్. అండ్ మనం ఇద్దరం ఎంతమంది వస్తే అంతమంది ప్రైవేట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట. మంచి ఒక ఇగ్లూలో వెళ్తున్నట్టుంది. దిస్ ఇస్ సో గుడ్ అండ్ సో వార్మ్ ఇన్సైడ్. మీకు ఒకవేళ స్నో జాకెట్స్ లేకపోయినా కూడా ఇక్కడ హైర్ చేసుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు బై ఎక్స్పెన్సివ్ స్నో జాకెట్స్ ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు విజిట్ స్నోయి మౌంటైన్స్ హియర్. ఎందుకంటే ఆస్ట్రేలియాలో అంత స్నోయి ప్లేసెస్ ఉండవు, స్పెషల్ గా ఇక్కడ విజిట్ చేయాలనుకునే వాళ్ళే కాబట్టి. సో యూ కెన్ హైర్ అండ్ లుక్ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. యూఆర్ గోయింగ్ టు టాప్ ఆఫ్ ది మౌంటైన్. అండ్ గుడ్ దట్ మేము యాక్చువల్లీ అనుకున్నాం $65 కి ఓన్లీ వన్ మెరిట్ గండోలా రైడే ఎక్కుతామని అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది వీ కెన్ యాక్చువల్లీ గో ఫర్ మల్టిపుల్ ట్రిప్స్ విచ్ ఇస్ ఎ గుడ్ డీల్ కదా. సో మౌంటైన్ పైకి వచ్చేసాము అండ్ డోర్స్ ఓపెన్ అవుతాయి. నాట్ దిస్ వన్. ఓకే, రాలేదా మరి? ఓ షిట్, ఇక్కడ యాక్చువల్లీ ఒక స్టాప్ లా ఉందన్నమాట, మినీ స్టాప్. డోర్స్ ఓపెన్ అయినాయి. సో ఐ వాస్ అబౌట్ టు గెట్ డౌన్. ఇది జస్ట్ హాఫ్ వే త్రూ అంట. మరి ఇక్కడ అచ్చా ఇక్కడ స్కీయింగ్ చేసే వాళ్ళకా? సో ఇక్కడ హాఫ్ వే త్రూ వచ్చినాం అనమాట. ఇంకా చాలా పైకి మనం వెళ్ళేది ఉంది. నేను అనుకున్నా వచ్చేసినాం ఆల్రెడీ మౌంటైన్ పైకి, బికాస్ అదే చాలా టాప్ అనిపించింది. అండ్ వీఆర్ స్టిల్ గోయింగ్ టాప్. ఇక్కడ ఏంటి అంటే మల్టిపుల్ స్కీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి అనమాట. అక్కడ స్టాప్ ఉంది కదా, అక్కడ నుంచి స్కీయింగ్ చేసుకునే వాళ్ళు అక్కడ స్టాప్ చేయొచ్చు, లేదా పైకి వెళ్ళి ఇంకా స్కీయింగ్ చేసుకునే వాళ్ళకి పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మనం ఇంకా పైకి వెళ్తున్నాం. ఎంత బాగుంది. అండ్ టుడే సూపర్ పర్ఫెక్ట్ డే. ఎందుకంటే ఇంత స్నో ఉంది, ఇంత ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉన్నా కూడా స్టిల్ సన్ ఉండేసరికి అసలు మాకు ఈవెన్ గ్లౌస్ కూడా అవసరం లేకుండా ఉన్నాయి ఈ రోజు. I'm having fun already. ఈ ఫస్ట్ రైడ్ అయితే ఇట్లా మంచి షూట్ చేసి మీకు అన్ని డీటెయిల్స్ ఇద్దామని చెప్పేసి ఈ ఫస్ట్ రైడ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్యూ రైడ్స్ వి గోనా హావ్ ఫన్. సో ఇక్కడ చైర్ లిఫ్ట్స్ ఉన్నాయి కదా, యూ కెన్ సీ అదర్ రైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ వెళ్తున్నారు. సో వాటిని చైర్ లిఫ్ట్స్ అంటారు అనమాట. అండ్ ఆ చైర్ లిఫ్ట్ కి వెళ్ళాలంటే డెఫినెట్లీ మీకు స్నో ఎక్విప్మెంట్ ఉండాలి. దట్ మీన్స్ లైక్ స్నో బోర్డింగ్ ఎక్విప్మెంట్ అన్నా లేకపోతే స్కీయింగ్ ఎక్విప్మెంట్ అన్నా ఉండాలి. సో అందుకని మాకైతే స్కీయింగ్ అండ్ స్నో బోర్డింగ్ వి కెనాట్ డూ అని అనిపించింది. అండ్ సో మీరు బ్యాక్ సైడ్ చూస్తే వాళ్ళ ఫుట్ కి కనిపిస్తున్నాయి కదా స్నో బోర్డింగ్ బూట్స్ అవి. సో అట్లాంటి ఎక్విప్మెంట్స్ ఉండాలన్నమాట. మేము అది కొంచెం నాకు ఎక్కువ అడ్వెంచరస్ అనిపించింది అండ్ ఐ కెనాట్ డూ ఇట్ డెఫినెట్లీ అనిపించి వి డిడ్ంట్ బై దాట్. అండ్ ఇంకా అటు సైడ్ వెళ్ళాలంటే మీరు నార్మల్ గా ఇప్పుడు మేమున్న డ్రెస్ లో అట్లా డెఫినెట్ గా వాళ్ళు పంపించారు, విచ్ ఇస్ వై వి చూస్డ్ దిస్.
మెరిట్ గండోలా రైడ్ అన్నమాట. ఇక్కడ ఆగినందుకు మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ మీరు స్కీయింగ్ అట్లా చేయాలనుకుంటే మాత్రం ఇంకా పైనకి వెళ్ళాలనుకుంటే చైర్ లిఫ్ట్ ఇస్ ద బెస్ట్ ఐడియా. లేదు మా అలాగా స్నో స్కీయింగ్ ఆర్ స్నో బోర్డింగ్ చేయలేము అని అనుకునే వాళ్ళకి గండోలా రైడ్ ఇస్ ద బెస్ట్. రెండు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు బికాస్ ప్రతి మచ్ సేమ్ ఉంటాయి. యా, ఐదర్ వన్ యూ కెన్ చూస్. సో ఇందాక కింద నుంచి నేను థ్రెడ్బో విలేజ్ అని చెప్పినా కదా, అక్కడ మీకు దూరంలో కనిపిస్తుందా మౌంటైన్స్ మధ్యలో ఇల్లులు, ట్రీస్ మధ్యలో. సో అదంతా థ్రెడ్బో విలేజ్ అన్నమాట. మొత్తం స్నో ఉంది. అండ్ ఆస్ట్రేలియాలో స్నో పడే ప్లేస్ ఓన్లీ దిస్, రైట్? సో బ్యాక్ సైడ్ ఇది ఫైనల్ స్టాప్ అన్నమాట. ఇక్కడ దిగి ఏం చేయాలో నాకు కూడా తెలియదు ఇప్పుడు. సో ఐమ్ గోనా షో యూ వాట్ ఐమ్ గోనా డూ ఆఫ్టర్ గెటింగ్ డౌన్. డోర్స్ ఓపెన్ అవ్వలేదు. సో గుడ్ థింగ్ అబౌట్ దిస్ థ్రెడ్బో ఏంటి అంటే మనకి ఏ స్నో ఎక్విప్మెంట్స్ లేకపోయినా కూడా మంచిగా దండుల రైడ్ యూస్ చేసి పైకి వచ్చి ఇక్కడ స్నోలో మనం ఆడుకోవచ్చు అన్నమాట. ఎంత టైం కావాలంటే అంత టైం, ఈవినింగ్ వరకు. డోర్స్ ఓపెన్ అయినాయి. నౌ వి గోనా గెట్ డౌన్. Yep. Thank you. సో పైకి వచ్చిన తర్వాత ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ పీపుల్ ఆర్ ఈటింగ్, పీపుల్ ఆర్ స్కీయింగ్, పీపుల్ ఆర్ స్నో బోర్డింగ్ అండ్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ విత్ స్నో. సో మనం అయితే జస్ట్ స్నో లో ప్లే చేసుకుందాం కాబట్టి లెట్స్ గో. ఇది థ్రెడ్బో పైకి వచ్చేసినాం మనం. సో దిస్ ఇస్ ద ఫైనల్ పాయింట్ ఫర్ పీపుల్ లైక్ us who are not skiing. ఇలా స్కీ చేసుకోవాలనుకుంటే ఫైనల్ పాయింట్ మీకు అక్కడ పైన కనిపిస్తుంది కదా, అందులో పైనకి వెళ్ళొచ్చు అన్నమాట. బట్ విత్ దిస్ అవుట్ఫిట్ వీ కెనాట్ గో అంటిల్ దేర్, అంటే అలో చేయరు మనని. Let's play with snow. బేబీ కరెక్ట్ గా మూతిలో ఆడింది. షిట్ మ్యాన్. We'll go through the wastelands, through the highways, and on we'll go. సో ఇందాక మనం ఇదే ఎక్కేసి పైకి వచ్చినాం కదా మెయిన్ దండులాకి. ఇక్కడ కొంచెం స్నో ప్లే వేసేసి నా వీఆర్ హెడ్డింగ్ బ్యాక్. డోర్స్ క్లోజ్ అయినాయి. నా వీఆర్ గోయింగ్ బ్యాక్. ఇది ఒక రైడ్ అయిపోయింది. నా వీఆర్ గోయింగ్ టు ఆల్పైన్ కోస్టర్ అన్నమాట. సో ఆ రైడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసేస్తే మనకు కొంచెం మంచి సన్ ఉన్నప్పుడే రెండు అయిపోతాయి. దెన్ వీ కెన్ ప్లే లైక్ హౌ ఎవర్ వీ వాంట్ ఇన్ ద స్నో కదా, దట్స్ హౌ వీ ప్లాన్. సో వీఆర్ గోయింగ్ డౌన్. ఎంత కింద కొంచెం చేశారా, మనం ఎంత పైకి వచ్చేసినాము. సో ఇప్పుడు మా గంటల రైడ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ఆల్పైన్ కోస్టర్ ఇన్ థ్రెడ్బో. సో ఇక్కడ ఎంట్రీ అన్నమాట. అండ్ ఇది ఓవర్ అయితే 8 minutes పడుతుంది మాకు రైడ్ అవ్వడానికి. వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ రైడ్. ఇది ఫస్ట్ రైడ్. మాకు ఇంకా ఇది కాకుండా 2 రైడ్స్ ఉన్నాయి అన్నమాట, విచ్ వి గాట్ ఫర్ $30 ఫర్ ఆల్ 3. ఇక్కడ కొనుక్కుంటే మాత్రం $25 ఫర్ 1 రైడ్, విచ్ ఐ ఆల్రెడీ మెన్షన్. నౌ లెట్స్ గో. సో ఇప్పుడు ఆల్పైన్ కోస్టర్ రైడ్ అయితే అయిపోయింది. బట్ లెసన్స్ లెర్న్, వీ డెఫినెట్లీ నీడ్ గ్లౌస్. లుక్ అట్ మై ఫింగర్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి అనమాట. అసలు ఎంత సేఫ్ ఇట్లా వార్మ్ చేసుకున్నా కూడా వార్మ్ ఇవ్వట్లేదు. మనం ఆల్పైన్ కోస్టర్ రైడ్కి వెళ్ళినప్పుడు కొంచెం సేపు వరకు పైకి వెళ్ళేటప్పుడు స్లో ఉంటుంది, బట్ దెన్ అగైన్ ఇట్ బికమ్స్ ఫాస్ట్. ఆ విండ్కి మనం కంప్లీట్ ఫ్రీజ్ అయిపోతాం అనమాట. సో మేక్ ష్యూర్ యూ వేర్ హ్యాట్. ఒకవేళ మీ మౌత్కి ఏమైనా కవర్ చేసుకోవాలనుకుంటే కూడా యూ కెన్ యాక్చువల్లీ క్యారీ దాట్, బట్ గ్లౌస్ అయితే మస్ట్ అన్నమాట. ఫస్ట్ రైడ్ అయిపోయింది. ఇట్ వాస్ రియలీ ఫన్. వీఆర్ రెడీ ఫర్ ద సెకండ్ రైడ్. ద ఫన్ పార్ట్ అబౌట్ దిస్ ఆల్పైన్ కోస్టర్ ఏంటి అంటే సింగిల్ గా వెళ్ళొచ్చు అండ్ కపుల్ ఉంటే మంచిగా ఇద్దరు కలిసి కూడా ఒకే దాంట్లో వెళ్ళొచ్చు అనమాట. సో ఫస్ట్ రైడ్ అయితే మేము సింగిల్ గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాము. సో సింగిల్ గా వెళ్ళేసి వచ్చినాం. ఇట్ వాస్ రియలీ ఫన్.
అండ్ ఇప్పుడు సెకండ్ రైడ్ ఆఫ్టర్ లంచ్ మేము ఇద్దరం ఒకటే దాంట్లో వెళ్తాం అనమాట. వావ్, వీఆర్ హ్యావింగ్ ఫన్ సో ఫార్. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ ట్రిప్. అండ్ మేము లంచ్ అయితే తెచ్చేసుకున్నాం అనమాట. ఐఎమ్ సో హంగ్రీ రైట్ నౌ. సో మార్నింగ్ మీకు గుర్తుంటే నేను మైక్రోవేవ్ చేసిన కదా ఫుడ్. సో ఆ ఫుడ్ ని మంచి అల్యూమినియం ఫాయిల్ లో ర్యాప్ చేసుకుని వచ్చినాం అనమాట. అట్లీస్ట్ కొంచెమైనా వామ్ ఉంటది అని. దెన్ వీ గోనా హ్యావ్ లంచ్ టుగెదర్. అండ్ ఫైనల్ గా మేమైతే లంచ్ చేసేస్తున్నాము. అండ్ ఇట్ వాస్ సో యమ్మీ అండ్ వామ్ ఉండే అనమాట. అస్సలు చల్లగా కాలేదు. అండ్ పర్ఫెక్ట్ ఫర్ వింటర్. అండ్ ఆల్సో వీ యాడెడ్ సమ్ మింట్ చట్నీ అనమాట. ఇట్ వాస్ సో యమ్మీ. అండ్ లంచ్ తిన్న తర్వాత ఇప్పుడు ఆల్పైన్ కోస్టర్ లో మేము కపుల్ రైడ్ కి వెళ్ళినాం. సో దిస్ ఇస్ ద కపుల్ రైడ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఇద్దరం ఒకే దాంట్లో కూర్చొని వెళ్ళొచ్చు అనమాట. ఈస్ హైడింగ్. ఆల్ రైట్, యా దిస్ ఇస్ లిటిల్ స్కేరీ బట్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. మేము ఆల్పైన్ కోస్టర్లో 3 రైడ్స్ బుక్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ అయితే సింగిల్ రైడ్ వెళ్ళినాము. తర్వాత 2 కపుల్ రైడ్కి వెళ్ళినాం. బికాస్ సింగిల్ రైడ్ వెళ్ళినప్పుడు నేను మెల్లగా బ్రేక్ పట్టుకుంటా కొంచెం స్లోగా వెళ్ళినా అనమాట. బట్ కపుల్ రైడ్లో అనుదీప్ దగ్గర మొత్తం కంట్రోల్ ఉండే. హీ వాస్ డ్రైవింగ్ సో ఫాస్ట్ అండ్ ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో ఆల్పైన్ కోస్టర్ 3 రైడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ గండోలా రైడ్ తీసుకొని పైకి వచ్చేసి ఇట్లా స్నోలో ఆడుకున్నాం అనమాట. లుక్ ఎట్ అవర్ స్నో మ్యాన్, ఎంత క్యూట్ ఉన్నాడు కదా. సో వాడికి నా గాగుల్స్ అండ్ గ్లౌస్ కూడా పెట్టిన. ఐ హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో అక్కడ మంచిగా ఎంజాయ్ చేసి ఈవినింగ్ 4 o'clockకి గండోలా రైడ్ ఫైనల్ రైడ్ ఉంటుంది అనమాట. సో ఆ ఫైనల్ రైడ్కి కిందకు వచ్చేసి అండ్ మా డే 1 ట్రిప్ అయితే ఎండ్ చేసేసినాం. బ్యూటిఫుల్ వ్యూ బ్యాక్ సైడ్ ఎంత బాగుందో ఇక్కడ లేక్ అండి. ఇదైతే ఆ డే 1 ట్రిప్ అయితే సూపర్ సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. సో రేపు మేము పెరిషర్ వ్యాలీకి వెళ్తున్నాం అనమాట. ఆ పెరిషర్ వ్యాలీలో కూడా మేము కొన్ని యాక్టివిటీస్ చేయబోతున్నాము. సేమ్ ఈ రోజు కొజెస్కో నేషనల్ పార్క్ కి ఎట్లా ఎంటర్ అయినామో దాంట్లో విత్ రెడ్ బౌండ్ అనే ఒక విలేజ్ అనమాట. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్. సో సేమ్ నేషనల్ పార్క్ లో పెరిషర్ వ్యాలీ ఉంటుంది. ఆ పెరిషర్ వ్యాలీకి రేపు వెళ్తాం అనమాట. చాలా చలి పెడుతుంది, అసలు మాట ప్రాపర్ గా రావట్లే. సో యా ఫైనల్ గా డే 1 ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. And I'll see you guys tomorrow. Stay tuned. Now we are heading back to Kuma. మేము అక్కడే స్టే చేస్తున్నాం కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కుమా థాయిలో ది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో వీ ఆర్డర్డ్ థాయ్ లక్సా అండ్ స్పైసీ నూడిల్స్ అనమాట. ఇట్ వాస్ సో యమీ. అండ్ యా సో మా డే 1 రోజు డిన్నర్ కూడా అయిపోయింది. See you guys tomorrow. Don't miss the second video. I'm gonna post in 2 days. Bye.